నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహిస్తున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర వైభవంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుప్పం పర్యటనలో భాగంగా ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా తుమ్మిసి హెలిప్యాడ్ కు చేరుకున్న ముఖ్యమంత్రికి నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన కడపల్లెలోని స్వగృహానికి చేరుకుని అక్కడి నుంచి రహదారి మార్గంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయంకు బయలుదేరి వెళ్లారు. జాతర సందర్భంగా అమ్మవారికి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మామలపల్లి వివాదం మరింత ఉద్రిక్తంగా మారింది. గోడౌన్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసిన సందర్భంగా పోలీసులు మాజీ ఎమ్మెల్యే అనుచరులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతు ధర కల్పించకుండా రాజకీయ నాయకులు దళారీతనం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు వినిపించాయి. గోడౌన్ తనది కాదని అది రైతులకు సంబంధించిందేనని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారని పేర్కొన్నారు. అయినప్పటికీ రాజకీయ కక్షతో కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వంపై మండిపడ్డారు. నిర్ద్వందంగా పోలీసులు లాగి వ్యాన్లో వేసుకుని కార్యకర్తలపై దౌర్జన్యం చేసి చెల్లాచెదురు చేసి లాఠీ చార్జ్ చేసి తీసుకుని చేబ్రోడ్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గత 25వ తారీఖున ఇదే కలెక్టరేట్ ఆపోజిట్లో ధర్నా చౌక్లో ఎవరికి ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా సిస్టమేటిక్గా ఒక భారీ ధర్నా చేయడం జరిగింది. పొన్నూరు నుంచి ఎలుగెత్తినటువంటి ఆ పిలుపు అంటే మొక్కజొన్న మద్దతు కేంద్రాలు వెంటనే తెరవాలి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 2400 రూపాయలు మద్దతు ధరకి క్వింటా ఒక్కింటికి కొనాలి, పొన్నూరు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 40,000 ఎకరాల్లో 18 లక్షల క్వింటాళ్ళు మొక్కజొన్న వచ్చింది, రైతులు 2400 చొప్పున అమ్మితే 432 కోట్లు వస్తుంది, మరి మీరు 1600 చొప్పున ఇప్పుడు మార్కెట్ నడుస్తుంది 297 కోట్లే వస్తుంది, 130 కోట్ల పైచిలుకు రైతులకు నష్టమైతే రైతులు బ్రతికే పరిస్థితి లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా 2400 రూపాయలకి వారు కొన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటు తెలంగాణ అటు కర్ణాటక ప్రభుత్వంలో కూడా ఈరోజు కూడా 2400 కొంటూ ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్రే ఈ రాష్ట్రంలో మద్దతు కేంద్రాలు తెరవకుండడానికి ప్రధానమైన కారణం. దానికి మేము ఎస్టాబ్లిష్ కూడా చేశాం. ఎందుకయ్యా అంటే వారికి సంగం డైరీకి అనుసంధానంగా కాకాని వెంకటరత్నం ఫీడ్ ప్లాంట్ ఉంది, అక్కడ లక్షలాది క్వింటాలు కొంటారు. ఆయన 1650 రూపాయలకి కొని మద్దతు ధర కొనకుండా 1650 రూపాయలకి కొని మద్దతు కేంద్రాలు ఉంటే రైతులు అమ్మరు కాక ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నాడని కాలానుగుణంగా మా ఎంక్వైరీ తేలింది ఏంటంటే మా నందిగామ జగ్గయ్యపేట సమన్వయకర్తలు సేకరించిన విషయాల ప్రకారంగా వీరు జగ్గయ్యపేటలో గోడౌను సూర్యాపేటలో గోడౌను పెట్టి రాష్ట్రంలో మొక్కజొన్న మొత్తాన్ని ఈయన దళారీల మాఫియా గ్యాంగ్ లీడర్ అయినటువంటి ధూళిపాళ్ళ నరేంద్ర చెప్పు చేతల్లో కొని జగ్గయ్యపేట సూర్యాపేటలో గోడౌన్లు పెట్టి వారి మిత్రులైనటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి తెలియకో మరి అక్కడ మద్దతు కేంద్రాల్లో అమ్ముతున్నటువంటి వైనం అంటే వేలాది కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ మొక్కజొన్న రైతు సంపద
కొల్లగొట్టి తెలంగాణకి ఇవ్వడం ద్వారా వీరు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఈ పరిస్థితులు ఇలా ముందుకు పోతే రైతు బతకలేని పరిస్థితి. ఇది ప్రధానమైనటువంటి ఈ విషయం ఏనుగు తల్లాగా మరి పొన్నూరు నియోజకవర్గంలో అత్యధికంగా ఈల్డ్ రావడం, మరి అత్యధికంగా రాష్ట్రంలో పండించడం వల్ల అక్కడి నుంచి గొంతెత్తి చాటడం, అదేవిధంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి మద్దతు తెలియజేయడం, ఈ ఉద్యమాన్ని అంటే 25వ తారీఖున ధర్నా జరిగితే 5వ తారీఖున మామళ్ళపల్లిలో నా ఇంటి పక్కన ఒక గోడౌన్ ఉందని, ఆ గోడౌన్లో నేను నిల్వ చేశానని వారు ప్రత్యారోపణ చేస్తూ నేనే మొక్కజొన్న బ్రోకర్నని, దాన్ని తెలుగుదేశం గుండాలు 31 మంది వచ్చి 200 మంది వస్తే 31 మీద కేసు కూడా ఫైల్ అయింది. దాన్ని పగలగొట్టి వారు కారులో తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు బస్తా నుంచి తీసి వాటి మీద జల్లి ఇది అంబటి మురళీకృష్ణ గోడౌను, ఈ అంబటి మురళీకృష్ణే మొక్కజొన్న దళారి అని వారందరూ చెప్పడం మీడియా సాక్షిగా మీ అందరికీ తెలిసినట్టు విషయమే. గుంటూరులో ఔషధ వ్యాపారుల భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ది ఆల్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వందలాది మంది కెమిస్టులు, డ్రగిస్టులు, మెడికల్ షాపుల యజమానులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త ఔషధ విధానాలు, ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలు, డ్రగ్ లైసెన్సింగ్ మార్పులకు వ్యతిరేకంగా వారు నిరసన తెలిపారు. ఆన్లైన్ ఫార్మసీల కారణంగా చిన్న మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనధికారిక ఆన్లైన్ ఫార్మసీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, చిన్న వ్యాపారులను రక్షించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు టౌన్ రిటైల్ అసోసియేషన్ తరఫున ఇవాళ ఆల్ ఇండియా బంద్ AIOCD పిలుపు మేరకు బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆన్లైన్లో కరోనా సమయంలో 2 జీవోలు పాస్ చేయడం జరిగింది. ఆన్లైన్లో మందుల అమ్మకాలు జరపవచ్చునని, హోమ్ డెలివరీ ఇవ్వవచ్చునని. ఈ 2 జీవోల వల్ల యువతకు మత్తు మందులు అందటం, అనాథరైజ్డ్గా ఈ మత్తు మందులు ప్రజల్లోకి వెళ్ళి అనారోగ్యకరమైన సమాజం తయారవడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ 2 జీవోలను వెనక్కి తీసుకోవాలని, చిన్న షాపులకి ఈ అధిక డిస్కౌంట్ల వల్ల చాలా 12,50,000 మంది దాదాపు కెమిస్ట్ సోదరులు ఉన్నారు దేశవ్యాప్తంగా. వీరు కూడా ప్రజల్లో భాగం కావటం వల్ల వీరికి కూడా జీవనోపాధి కోల్పోకుండా ఈ ఆన్లైన్ బిజినెస్ మరియు కార్పొరేట్ సంస్థల ద్వారా అధిక డిస్కౌంట్లు ఇవ్వటం ద్వారా వీళ్ళ జీవనోపాధి కోల్పోతున్నది. కావున వీళ్ళ జీవనోపాధి ప్రజల్లో భాగమైన వీరు కూడా జీవనోపాధి కోల్పోకుండా ఉండే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఈ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం. అంతేకాకుండా ప్రజలకు ఈ ఆన్లైన్ కొనుగోళ్లు అమ్మకాల వల్ల నకిలీ మందులు వస్తున్నవి. ఆ నకిలీ మందుల వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడటానికి బదులుగా ఆరోగ్యం చెడిపోయే పరిస్థితి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ ఆన్లైన్ వ్యవస్థ మూలాన నియంత్రణ అంటే అధికారుల నియంత్రణ అనేది కష్టతరమై నకిలీ మందులు ప్రజలకు వెళ్ళే అవకాశం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ ఆన్లైన్ అమ్మకాలు కొనుగోళ్లు ఆపి నియంత్రణ ఎక్కువగా ఉన్న సాంప్రదాయ పద్ధతిలో ఈ కొనుగోళ్లు అమ్మకాలు అమ్మటం ద్వారా ప్రజలకు నాణ్యమైన మందులు అందించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, చిన్న కెమిస్టులు జీవనోపాధి కోల్పోయి వారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా వారి పిల్లలు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారయ్యి సమాజానికి ప్రమాదం కాకుండా వాళ్ళ జీవనోపాధికి భంగం కలగకుండా ప్రజల్లో భాగమైన చిన్న షాపుల వాళ్ళు కూడా జీవనోపాధి ఉండేటట్టుగా ఈ ఆన్లైన్ ద్వారా అధిక డిస్కౌంట్లని ఆపి వారిని కాపాడాలని, మరియు నకిలీ మందుల చలామణిని ఈ ఆన్లైన్ అమ్మకాలు కొనుగోలు ఆపడం ద్వారా ఆపాలని కోరుతూ, ప్రజల ఆరోగ్యంతో పాటు కెమిస్ట్ సోదరుల జీవనోపాధి కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో భాగమైన ఈ కెమిస్టులను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవనోపాధి కోల్పోకుండా ప్రజల ఆరోగ్యం మెరుగుపడే దిశగా అమ్మకాలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ అసోసియేషన్ తరఫున గత్తపురి రిటైల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ గుంటూరు తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కన్నా లక్ష్మీనారాయణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. 2019 నుంచి 24 మధ్య దళితులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. డాక్టర్ సుధాకర్ ఘటన, డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణం వంటి సంఘటనల్ని ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. మాస్కులు అడిగినందుకే డాక్టర్ సుధాకర్ ను వేధించారని, ఆ ఘటన ఆయన మరణానికి దారితీసిందన్నారు. అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటనపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మళ్లించారని, కార్పొరేషన్ రుణాలు రద్దు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి డ్రామాలు చేస్తున్నారని, కోడికత్తి ఘటన కూడా అందులో భాగమేనని ఆరోపించారు.
గోదావరి జిల్లాలో కులాల మధ్య చిచ్చు పెట్టినటువంటి పరిస్థితి తన రాజకీయ ప్రయోజనాల కోసం. ఈ రకంగా తనకు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ప్రజలు అవకాశం ఇస్తే ప్రజారంజకంగా పాలించాల్సింది పోయి అన్ని వర్గాల ప్రజల్ని, ముఖ్యంగా దళితుల్ని, గిరిజనుల్ని ఏ రకంగా హింస పెట్టాడు అనేటువంటిది ఒక్కసారి దళిత సోదరులకి గుర్తు చేద్దామనేటువంటిది ఈరోజు దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. దళిత సోదరులారా, మోసపోబాకండి. ఇవాళ ఎన్డీఏ నేతృత్వంలో ఎంతో అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా కూడా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. రాజధాని నిర్మాణం మనం జరుపుకుంటున్నాం శరవేగంతో. పోలవరం నిర్మాణం పూర్తవుతుంది. మరి ఎస్సీ సబ్ ప్లాన్లు జరుగుతూ ఉన్నాయి. లోన్లు కూడా మరి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా దళిత ద్రోహి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మాయలో నుంచి బయటపడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను దళిత సోదరులను కోరుతా ఉన్నాను. కడప జిల్లాలో గంజాయి మరియు మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప నగరంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. డ్రగ్ డిటెక్షన్ కిట్స్ సహాయంతో అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా 2 వ్యక్తులు గంజాయి సేవించినట్లు తేలింది. వారిని అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించిన పోలీసులు గంజాయి సంబంధిత సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా, వివాదరహితంగా పూర్తి చేయాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రత్యేక వర్క్ షాప్ లో తహసీల్దార్లు, సర్వేయర్లు, రెవెన్యూ అధికారులతో కలిసి రీసర్వే రివైజ్డ్ ఎస్ఓపి ఆన్లైన్ మాడ్యూల్స్ పై సమీక్ష నిర్వహించారు. రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని, గ్రామ సభలు నిర్వహించి పూర్తి సమాచారం అందించాలని సూచించారు. భూ రికార్డుల శుద్ధి, ప్రభుత్వ భూముల రక్షణ, గ్రౌండ్ ట్రూతింగ్, ల్యాండ్ పార్సెల్ మ్యాపింగ్ వంటి ప్రతి దశను ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కడప నగరంలో అఖిల భారత కమ్యూనిస్టుల సంఘం ఆధ్వర్యంలో సమైక్య ఆల్ ఇండియా సమ్మె నిర్వహించారు. ఈ మేరకు కడప నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రోజు కడప నగరంలోని అన్ని మెడికల్ దుకాణాలను మూసివేసి సామూహికంగా నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అధిక డిస్కౌంట్లతో మందుల విక్రయాలను నియంత్రించాలని, నకిలీ మందుల అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆల్ ఇండియా
కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరపున ఆల్ ఇండియా మొత్తం 12,20,000 షాపులు బంద్లో పాల్గొంటున్నాయి. ఆన్లైన్ అమ్మకాల వల్ల ప్రజలకు నకిలీ మందులు వాళ్ళకు చేరుతున్నాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో పాటు డోర్ డెలివరీ ఇస్తున్నారు. డోర్ డెలివరీలో మత్తు మందులు కూడా, నార్కోటిక్ డ్రగ్స్ కూడా దాంట్లో వస్తున్నాయి. దీనివల్ల ప్రజలు యువత తప్పుదారిన పట్టే అవకాశం ఉంది. దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు బంద్కు పిలుపునిచ్చాము. బంద్ విజయవంతంగా పూర్తి చేస్తున్నాం ఈరోజు. థ్యాంక్ యూ. ఈరోజు ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు కడప జిల్లా అసోసియేషన్ పిలుపు మేరకు కడప సిటీ రీటైల్ అసోసియేషన్ తరఫున మేమందరము వాలంటరీగా మా యొక్క షాపులను బంద్ చేసి ఈ హోల్సేల్ రీటైల్ చేయడం ఒకటి, రెండోది డిస్కౌంట్లు ఎక్కువ ఇవ్వడం వల్ల మనకు ఇబ్బంది, ట్రేడ్కి ఇబ్బంది కలగడం ఒకటి. దాదాపు 12,40,000 మంది ఈ మెడికల్ ఫీల్డ్ నమ్ముకొని ఉన్నాము. వీళ్ళంతా ఇట్లా ఆన్లైన్లు చేయడము, తర్వాత డోర్ డెలివరీ చేయడము, అత్యధిక డిస్కౌంట్లు చూపించి నాసిరకమైన మందులు అమ్మడం వల్ల ప్రజల ఆరోగ్యమే కాకుండా మా రీటైల్ భవిష్యత్తు కూడా అగోచరంగా మారింది. దీనికి రాష్ట్ర మరియు కేంద్ర అసోసియేషన్లకు పిలుపు మేరకు ఈరోజు మేమందరూ వాలంటీర్గా బంద్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా మా బంద్ని స్వాగతించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ముందు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఈ బంద్కు ముందుకు పోతూ ఉన్నాము. కాబట్టి మీరు కూడా మాకు, మీడియా మిత్రులు మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. నా పేరు నరసింహమూర్తి. నేను కడప జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిని. కడప నగర ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మా ఆల్ ఇండియా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రకారము మరియు మా రాష్ట్ర అసోసియేషను పిలుపు మేరకు జిల్లా అసోసియేషను మరియు కడప రీటైల్ అసోసియేషను, హోల్సేల్ అసోసియేషను, ఫార్మా పంచాయతీ మేరకు ఈరోజు బంద్ పిలిపించినాము. మా ముఖ్యమైన సమస్య ఏమంటే ఆన్లైన్లో మెడిసిన్స్కు మేము వ్యతిరేకం కాదు, కానీ ఆన్లైన్ మెడిసిన్స్ యొక్క చట్టబద్ధ చేయమని, దానికి ప్రొసీజర్ చేయమని మేము కోరుతున్నాము. ఆన్లైన్ మెడిసిన్స్లో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ కానీ, నార్కో డ్రగ్స్ కానీ ఒక సిస్టమ్ లాగా బయటికి వచ్చిన వలన ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. దానిలో ఫేక్ మెడిసిన్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఆన్లైన్ సమస్య ఎక్కువ ఉంటుంది, మెడిసిన్స్ ప్రజలకు వస్తాయి. ఆ ప్రజలు ఫేక్ మెడిసిన్స్ తింటే ఇబ్బంది కలుగుతాయి. అదే కడప టౌన్లో యొక్క మీ ఊరు ప్రాంత యొక్క మెడికల్ షాప్ తీసుకుంటే మేము దానికి నిబద్ధతగా ఉంటాము మరియు మేము రెస్పాన్సిబుల్గా ఉంటాము. సో ఫేక్ మెడిసిన్స్ ప్లస్ ఈ యొక్క ఆన్లైన్లో నిబంధన గురించి చేస్తున్నాము. అలాగే కరోనాలో ప్రజల యొక్క సౌకర్యం కోసము 2 చట్టాలు తీసుకొచ్చారు. 220E, 187E. ఆ 2 చట్టాలు తీయమని మేము కోరుతున్నాము. దానికోసమే మేము ఈ యొక్క బంద్ పిలిపించినాము. సో దీనివల్ల ప్రజలకు మంచి చేయాలని, మంచి యొక్క మెడిసిన్స్ దొరకాలని మరియు కరెక్ట్గా ప్రొసీజర్ ఎవరి యూత పాల్గొంచాలని కోరుతున్నాము. జై హింద్. కడప జిల్లా ప్రొద్దుటూరులో మెడికల్ షాపుల బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్లో భాగంగా ప్రొద్దుటూరులో ఔషధ వ్యాపారులు భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా కెమిస్టులు రోడ్డెక్కారు. చట్టవిరుద్ధమైన ఈ ఫార్మసీల ఆన్లైన్ మందుల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని కెమిస్టులు డిమాండ్ చేశారు. వివాదాస్పద జిఎస్ఆర్ 817E, జిఎస్ఆర్ 220E నోటిఫికేషన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఆన్లైన్ మందుల విక్రయాల వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయాలు, నకిలీ ఔషధాల ప్రసరణ జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు కడప జిల్లా వ్యాప్తంగా ఈరోజు అన్ని మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నాము. ముఖ్యంగా ఆన్లైన్ ఫార్మసీకి వ్యతిరేకంగా ఆన్లైన్ ఫార్మసీకి ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు బంద్ చేస్తున్నాము. ఈ బంద్ను విజయవంతంగా చేయడానికి మాకు మెడికల్ హోల్సేల్ అసోసియేషను, రిటైల్ మెడికల్ హోల్సేల్ అసోసియేషను, మెడికల్ టీసీడీ ఫ్రాంచైజీ అసోసియేషను, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్లు మద్దతు ఇచ్చినాయి. మేమంతా సంయుక్తంగా ఈ బంద్ని విజయవంతం చేస్తున్నాము. కొంతమంది ప్రచారం చేస్తున్నట్టు డిస్కౌంట్లకు మేము వ్యతిరేకం కాదు, డిస్కౌంట్లకు వ్యతిరేకంగా చేస్తున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.
మేము ప్రజల ఆరోగ్యము సంక్షేమం కోసం నకిలీ మందులు ప్రజలకు అందకుండా నాణ్యత కలిగిన మందులు ప్రజలకు అందుబాటులోకి తేవాలనే సదుద్దేశంతోనే ఈరోజు ఈ బంద్ పాటిస్తున్నాం. ఎన్ఆర్ఎక్స్ మందులు మామూలు మెడికల్ షాపుల్లో విక్రయించాలంటే ఔషధ నియంత్రణ శాఖ అధికారులు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది, తనిఖీలు ఉంటాయి. అయితే ఆన్లైన్లో విచ్చలవిడిగా ఏఐని దుర్వినియోగం చేసుకుంటూ నకిలీ ప్రిస్క్రిప్షన్లు తయారు చేసి ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని పంపడం వల్ల యువత ముఖ్యంగా మత్తు మందులకు అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని దుర్భరమయం చేసుకుంటున్నారు. దాన్ని నిర్మూలించాలని ఆన్లైన్లో మత్తు మందులు, ఎన్ఆర్ఎక్స్ మందులు, యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వినియోగాన్ని నిర్మూలించడానికే ఈ బంద్ చేస్తున్నాం. బయటికి వచ్చేదానికి విపత్కర పరిస్థితి ఉంది కాబట్టి అప్పుడు ఆన్లైన్ కోసం జీవో ఇష్యూ చేసినారు. అది 6 నెలలు మాత్రమే ఉంటుందని చెప్పినారు అప్పట్లో. ఇది ఆ కరోనా పోయి 3 సంవత్సరాలైనా అది కంటిన్యూ అవుతుంది. దీనిపైన మేము ఇప్పటికే ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినాము. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో ఈరోజు బంద్కు పాటిస్తున్నాం. ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వారి పిలుపు మేరకు ప్రతి స్టేట్లో మన కడప జిల్లాలో కూడా బంద్ చేస్తున్నాం. దాని గురించి ఇవాళ ప్రొద్దుటూరులో మెడికల్ షాప్స్ అన్ని బంద్ చేసి వారికి సంఘీభావంగా మా ఆల్ ఇండియా అసోసియేషన్ యొక్క కోరికల్ని మేము కూడా శిరసావించి సేవ చేస్తున్నాం. అట్లాగే అత్యవసర మందులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఈ బంద్ని మేము సాయంత్రం 5 గంటల వరకు అన్ని షాపులు మూసివేస్తూ మా యొక్క నిరసనను గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. దానిలో ముఖ్యంగా కరోనా టైంలో ఇచ్చినటువంటి జీవోని రద్దు చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి మా అందరూ ఆల్ ఇండియా అసోసియేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున వారికి వినతి పత్రం ఇస్తున్నాం. దీనికి సహకరించిన మీడియా మిత్రులకి, పాత్రికేయులకి, మా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ అప్ టు శివాలయం సెంటర్ వరకు ర్యాలీ ఉంటుంది. అక్కడి నుంచి ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇచ్చి మేము మా యొక్క ఇబ్బందుల్ని వారికి తెలియజేస్తాం. కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు తెలుగుదేశం పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే మాధవి, జోనల్ కోఆర్డినేటర్లు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల 21న కడపలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. 22న కొండాపురం మండలం, కోడూరు, పెద్దముడియం మండలం, కలవటాల ప్రాంతాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారని వెల్లడించారు. అనంతరం రాజంపేట మార్గంలోని కళ్యాణ మండపంలో జరగనున్న కార్యకర్తల సమావేశ ప్రాంగణాన్ని ఎస్పీ విశ్వనాథ్తో కలిసి పరిశీలించారు. ప్లాంట్ని మరియు పెద్దమూడెం మండలంలో కలవటాల గ్రామంలో ఒక 350 మెగావాట్ల సోలార్ ప్లాంట్ SAEL కంపెనీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2020-24లో ఈ పరిశ్రమకు పూర్తి స్థాయిలో అన్ని పర్మిషన్స్ ఇచ్చి 10-12 నెలల్లోనే, సంవత్సరం లోపలనే ఈ ప్లాంట్ని పూర్తి చేసి పవర్ గ్రిడ్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది. దీని ఇనాగ్రేషన్కి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు రాబోతున్నారు. కాబట్టి కడప జిల్లా తెలుగుదేశం క్యాడర్కి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సోలార్ ప్లాంట్ దాదాపు 2 చోట్ల నియోజకవర్గంలో 700 మెగావాట్లు పవర్ గ్రిడ్ కనెక్ట్ చేయడం అనేది నారా లోకేష్ బాబు గారు పూర్తి పర్యవేక్షిస్తూ ముందుకు సాగడం జరిగింది. ఈ కంపెనీ పెట్టడం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా కల్పించడంలో భాగంగా ఈ ప్లాంట్ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి యుగలం పాదయాత్రలో రాష్ట్రం నలుమూల తిరిగి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించాలా, ఇందాక మన మాధవిక గారు చెప్పినట్టు పూర్తిగా రాష్ట్రం వస్తున్నారు. నారా లోకేష్ గారు
రాక మన నియోజకవర్గంలోని నాయకులతో పాటు అలాగనే కడప పార్లమెంట్లోని యువతకు భరోసా ఇస్తూ ఉత్సాహాన్ని మరి ధైర్యాన్ని నింపుతూ ముందుకెళ్తారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నారా లోకేష్ గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఉత్సాహాన్ని ఇస్తూ అలాగనే అభివృద్ధి డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ ముందుకెళ్తున్నారో అలాగనే నారా లోకేష్ గారు కూడా తండ్రి యొక్క స్వభావాన్ని పూర్తిగా పుణికిపుచ్చుకొని ఆ విధంగానే 2024 ఎలక్షన్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని సమాన ప్రాతిపదికన ఇస్తూ ఆయన పర్యటిస్తూ అక్కడున్న అవసరాలు ఆ నియోజకవర్గంలోని ప్రజల ఆకాంక్షలు తీరుస్తూ అలాగనే పార్టీని పటిష్టం చేస్తూ పార్టీలోని యువతకు భరోసా ఇస్తూ ముందుకెళ్తా ఉన్నారు. 21వ తేదీ సాయంత్రము కడపలోని తిరుపతి బైపాస్లో ఉన్న రాజరాజేశ్వరి కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న ఏర్పాటు చేసిన శిబిరంలో నియోజకవర్గం యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అలాగనే కార్యకర్తల అభివృద్ధికి సంబంధించిన దిశానిర్దేశాలు చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే నారా లోకేష్ గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతంలో ఉన్న అవకాశాలను సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని అనేక రకాల పరిశ్రమలు తీసుకొని వస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ను నారా లోకేష్ గారి కృషితో ముందుకెళ్తా ఉంది. అలాగనే ఈ మధ్య వచ్చిన బడ్జెట్లో రాయలసీమ సమగ్ర అభివృద్ధి మీద కంప్లీట్గా ఫోకస్ చేస్తూ ఈరోజు రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి ఏర్పాటు చేయడానికి సంపూర్ణంగా కృషి చేస్తోంది ప్రభుత్వం. అందులో నారా లోకేష్ గారి పాత్ర ఎంతగానో ఉంది. ఈరోజు మీరు ఇప్పుడే 3 రోజులైంది అనంతపురంలో 3rd జనరేషన్ ఫైటర్ జెట్ పరిశ్రమను మన అనంతపురానికి తీసుకొచ్చినారు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ చేసుకుంటూ 30 రోజుల్లో దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ గ్యాస్ ధరలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా మైదుకూరులో సిపిఐ మరియు అనుబంధ సంస్థ ఏఐటీసీ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి రాయల కూడలి మీదుగా పురవీధుల్లో ఆటోకు తాళ్లు కట్టుకుని లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీసీ నాయకులు శివరాం మాట్లాడుతూ ఖర్చులను నియంత్రించాలని హితవు చెప్తున్న ప్రధాని మోడీ ప్రజాధనంతో విదేశీ పర్యటనలు చేస్తూ దేశంలో ధరలు పెంచుతున్నాడని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయన్నారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్సైజ్ సుంకం కూడా ఎక్కువగా ఉంది. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన భారతదేశంలోనే, మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ రేట్లు విపరీత స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఒక సైడ్ చూస్తే అటు యుద్ధాన్ని ఆసరాగా చూపించి మనకు తక్కువ స్థాయిలో వచ్చే ఇంధన వనరులు కొనకుండా ఇవాళ అమెరికా ప్రభుత్వానికి తలొక్కి ఈ మోదీ తీసుకునే అనాలోచిత నిర్ణయాల వలన ఈరోజు చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీన్ని నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము అనాలోచితంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచేసి సామాన్యుని నట్టి విరగొట్టే పరిస్థితి ఈరోజు తయారైంది. ఇవాళ చూస్తే భారతదేశంలో ప్రధానమంత్రి అసలు ఉన్నట్లా లేదా అనే మీమాంస మనకు వస్తూ ఉంది. ఎందుకంటే ఆయన పర్యటనలో ఉంటాడు, ఇక్కడ రేట్లు పెంచుతారు, తర్వాత మళ్ళీ చెప్తాడు మీరు బంగారు కొనొద్దు, గ్యాసులు కొనొద్దు, పెట్రోల్ కొనొద్దు, ఇవన్నీ తగ్గించుకోండి అని చెప్తాడు. కానీ ఆయన మాత్రము విపరీతమైన ఖర్చులు పెడుతూ ప్రపంచవ్యాప్తంగా తిరిగే పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. సామాన్యుని
ఈరోజు పట్టుబెట్టే పరిస్థితికి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం తయారైంది. దీన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇవాళ మనము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తాము. ఇప్పటికైనా కానీ ఈ కేంద్ర ప్రభుత్వము సిగ్గు తెచ్చుకొని ఈ గ్యాస్ ధరలను, డీజిల్ ధరలను తగ్గించేసి ప్రజలకు అన్ని అందుబాటులో ఉండే విధంగా చేయాలని కోరుతూ ఏఐటీసీ ఆధ్వర్యంలో, భారత కమ్యూనిస్టు ఆధ్వర్యంలో ఇవాళ చేస్తున్న నిరసనల్లో ఈ అగ్ని జ్వాలల్లో ఈ ప్రధానమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాలిపోక ముందే సిగ్గు తెచ్చుకొని ఈ ధరలను తగ్గించాలని కోరుతున్నాం. చెప్పు. కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఎన్డీఏ కూటమి ద్వారా పరిపాలన కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే విపరీతంగా గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం జరిగింది. ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఇతర దేశాల్లో యుద్ధ పరిస్థితులు అనుకూలంగా మనకు లేవని చెప్తూనే మరి ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా విపరీతంగా పెంచే పరిస్థితి లేదు. గత 5 రోజులుగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే విపరీతంగా పెంచడం జరిగింది. సుంకం పేరుతో కృత్రిమ కొరత సృష్టిస్తూ ఈ రాష్ట్ర ప్రజలను అధోగతి పనిచేసే విధంగా మరి పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరల మీద విపరీతమైన రేట్లు వివిధ రకాల సుంకాల పేరుతో మరి వేస్తా ఉన్నారు. మరి ఇదే భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ఆ రేట్ లేదు? ఇతర రాష్ట్రాల్లో 92 రూపాయలు, 94 రూపాయలు ఉన్నటువంటి డీజిల్, పెట్రోల్ ధరలు మరి ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు 104 రూపాయలు, 103 రూపాయలు, 100 రూపాయలు చేరుకోవడము మరి సిగ్గుచేటు కాదా? మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము చర్యలు చెప్పడం లేదు? ఒకవైపున భారతదేశ ప్రభుత్వంలో మేము భాగస్వాములు చెప్తూనే మరి ఈ రాష్ట్ర ప్రజలకు వెంటుపోటు పట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పరిస్థితి ఏం బాగాలేదు. ఇప్పటికైనా మరి ఇతర రాష్ట్రాల మాదిరిగా, ఇతర దేశాల మాదిరిగా సందర్భంలో ఒకవైపు కృత్రిమ కొరత సృష్టిస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలిసి కూడా ఎందుకు డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల్లో నిలువరించుకోవడానికి భారతదేశంలో మీకు అనుకూల పరిస్థితులు లేవో చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అనుకూల పరిస్థితులు ఉన్న సందర్భంలో కూడా ఎందుకు విపరీతంగా పెంచుతున్నారు అంటే ప్రజల మీద ముప్పేటుగా దాడి చేస్తే ఈ సుంకాన్ని పెంచి రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణాన్ని నింపుకోవడానికి పరిమితమవుతుందా? రాష్ట్ర ప్రజలకు మౌలిక వసతులు చేకూర్చడంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి. కాబట్టి ఏ రాష్ట్రాల్లో లేకుండా, ఏ దేశంలో లేకుండా కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే విపరీతంగా మరి నిత్యావసర సరుకుల దగ్గర నుంచి గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతం పెంచడం సిగ్గుచేటైన విషయము. ఈ ప్రజలు తగిన గుణపాఠం రానున్న ఎలక్షన్లలో మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 22వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లను వేగవంతం చేశాయి. కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామంలో నిర్వహించనున్న క్యాడర్ మీటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. కడపలో గంజాయి విక్రయాలపై చిన్న చౌక పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి 3 అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు
1.600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఇన్ఛార్జ్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి వెల్లడించారు. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలపై నిఘా ఉంచిన పోలీసులు తాడిపత్రి తిరుపతి బైపాస్ రోడ్లని నానాపల్లి క్రాస్ సమీపంలో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో కమలాపురం మాధవ, సాకే శంకర్ అలియాస్ శివ, పులవపల్లి మనోజ్ కుమార్ ఉన్నారు. వారి వద్ద నుంచి 1 కేజీ 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ప్రాథమిక విచారణలో కడప నగరానికి చెందిన రాఘవ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ఇలా వస్తుంది మన ఇప్పుడు ఎవరైతే మనకు సస్పెక్ట్ ఉన్నాడో అతని యూరిన్ శాంపుల్ను ఒక డ్రాప్ దీంట్లో కనుక వేస్తే మనకు ఒక స్ట్రైపే వచ్చిందంటే అతను గాంజా వాడినట్టు. 2 స్ట్రైపులు వస్తే కనుక అతను వాడనట్లు. ఒక స్ట్రైప్ వస్తే గంజా వాడినట్లు. అది ఆ స్ట్రైప్ ఎలా వస్తుందంటే గంజా వాడిన వాళ్ళకు ఇలా వస్తుంది. వీళ్ళు గంజాయి తాగినట్లు లెక్క. ఇది ప్రతిరోజు మేము నైట్ బీట్ల వాళ్ళకి ఇస్తున్నాము. ఎవరైతే రోడ్ల పైన అల్లరిగా తిరగడము ఇట్లా వాళ్ళకు చెక్ చేసినప్పుడు ఆ స్ట్రైప్ సింగిల్ ట్రైప్ వచ్చిందంటే కనుక సింగిల్ స్ట్రైప్ వస్తే వాళ్ళు గంజాయి వాడినట్లు. ఆ విధంగా చెక్ చేసి రీసెంట్గా మేము 4 పట్టుకున్నాము కడప టౌన్లో. గత 2 డేస్ నుంచి మాకు బయోచెక్ అని చెప్పి ఒకటి ఇవి పంపించినారు మా అధికారులు. వీటి ద్వారా మనం గంజాయి కన్జంప్షన్ చేసిన వాళ్ళను మనం ఐడెంటిఫై చేయొచ్చు. రాత్రి మా వాళ్ళు గ్లూకోల్స్ తర్వాత రక్షకులు తిరుగుతూ ఉంటాయి. తర్వాత మేము వాళ్ళ ద్వారా అందరిని చెక్ చేయిస్తే మాకు 2 మనుషులు దొరికినారు. ఈ బయోచెక్ చేయించినప్పుడు వాళ్ళ యూరిన్ డ్రాప్ను దీనిపైన వేస్తే కనుక ఒక్కటే స్ట్రైప్ వస్తే అతను గంజాయి వాడినట్లు, ఒకటి కాకుండా మల్టిపుల్ స్ట్రైప్స్ వస్తే అతను గంజాయి వాడనట్లు. ఆ విధంగా మేము ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినాము. వాళ్ళను విచారిస్తే కనుక వాళ్ళు గంజాయి ఎవరు సప్లై చేస్తున్నారో చెప్పినాడు. అతన్ని కూడా అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 1 కేజీ 600 గ్రామ్స్ గంజాయి సీజ్ చేసినాము. దానిపైన ఎఫ్ఐఆర్ కట్టి ఇంకా విచారిస్తున్నాము. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నిజాయితీగా వ్యవహరించి గండికోట భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందేలా మంత్రి నారా లోకేష్ తో స్పష్టమైన ప్రకటన చేయించి వారిని ఆదుకోవాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొండాపురం మండలంలోని గండికోట భూ నిర్వాసితుల సమస్యలపై స్పందించారు. గండికోట ప్రాజెక్టు కోసం 22 గ్రామాలకు చెందిన ఎన్నో కుటుంబాలు తమ భూములు త్యాగం చేసి నేటికి ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. గతంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూ నిర్వాసితులకు పెరిగిన పరిహారం మంజూరు చేశారని, పెండింగ్ లో ఉన్న వారికి జీవో విడుదల చేసి నిధులు కూడా మంజూరు చేశారన్నారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి భూ నిర్వాసితులకు అదనంగా 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల పరిహారం ఇప్పిస్తామని హామీలిచ్చారన్నారు. ఈ నెల 22న మంత్రి లోకేష్ కొండాపురం మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో భూ నిర్వాసితులకు హామీలపై ప్రకటిస్తారని ముంపు వాసులు ఆశగా ఉన్నారని తెలిపారు. ఎంతో త్యాగంగా దాదాపు 22 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ పూర్తి భూములన్నీ కోల్పోయినారు, ఇల్లు కోల్పోయినారు. ఇల్లు వదిలిపెట్టి ఊరు వదిలిపెట్టి ఆర్ఆర్ ప్యాకేజీ కింద ఇతర ప్రాంతాల్లో నిర్మించబడినటువంటి కాలనీల్లో నివాసం ఉంటున్నారు. ఏ ఆధారం లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఆ రోజు చెప్పిన నీకంత నిజాయితీ లేదు, నువ్వు విలువలతో కూడుకున్న రాజకీయాలు ఎప్పుడు చేయట్లేదు, నీకంత ధైర్యం లేదు, నీవు దోచుకునేదానికి నీ దోపిడీకి ఇబ్బంది కలిగింది కాబట్టి నీ దోపిడీ కోసం నువ్వు రాజీనామా చేస్తావని ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావని ఆ రోజే స్టేట్మెంట్ ఇచ్చింది నేను. కానీ మా వాళ్ళందరికీ కూడా నేను గ్రామాల్లో పోయినప్పుడు ఆదినారాయణ రాజీనామా చేస్తాను సార్, ఏమన్నా చేస్తాడేమో, ఈరోజు లోకేష్ వస్తున్నాడంటే ఆదినారాయణ రెడ్డి రాజీనామా ఏడ చేస్తాడో తొందరపడి, అందుకని లోకేష్ తొందరగా వచ్చేసి డబ్బులు ఇచ్చేదానికి వస్తారని అందరూ అనుకుంటున్నారు నిర్వాసితులు. నేను కోరుతా ఉన్నా లోకేష్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఓట్ల కోసం కాకుండా నిజాయితీగా
నిర్వాసితులు భూ నిర్వాసితులు 22 గ్రామాల కష్టాల్లో ఉన్నారని గుర్తించి మేము నిజాయితీగా చెప్పినామని చెప్పి మీకు నిజాయితీ ఉంటే, నేను ఆదినారాయణ రెడ్డి భూపేష్కి ఇద్దరికి చెప్తా ఉన్నా, నువ్వు 4 సార్లు గెలిచినావని చెప్తున్నావు, ఎన్నో నీతిమాలిన రాజకీయాలు చేసినావు. ఏ పార్టీ అధికారంలో కోల్పోతే వెంటనే పార్టీ ఫిరాయించి మాట్లాడే నీవు ఎన్నోసార్లు పార్టీలు ఫిరాయించినావు, విలువలేని రాజకీయాలు చేస్తూ ఉన్నావు. నువ్వు ఎప్పుడు ఏ అవకాశం వచ్చే దానికోసం మాట్లాడుతూ ఉంటావు. పొద్దున్న లేచి అబద్ధాలు తప్ప ఒక్కటి కూడా నిజం చెప్పట్లే. నువ్వు రాజీనామా చేస్తూ ఉన్నావు. నీకు నిజాయితీ ఉంటే, ధైర్యం ఉంటే భూ నిర్వాసితులకు 4 సార్లు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే గెలిపించారు. ఖచ్చితంగా 12 లక్షలు ఇచ్చేటట్టు అక్కడ ప్రకటన చేపియాలా. 3,25,000 గండికోత నిర్వాసితులకు ఎక్స్గ్రేస్ ఏదైతే ఉందో అది ఇచ్చేనే, లేకుండా రాజీనామా చేస్తాను, అది కూడా టైం బౌండ్ పెట్టి అక్కడ భూములు కోల్పోయిన వాళ్ళకు ఇంకా డబ్బులు ఇవ్వాలా. గండికోట ప్రాజెక్టులో నీళ్లు నింపినా ఆ భూమిలో ఇంకా కొంత డబ్బు ఇవ్వలేదు, మిగిలిపోయింది 1000 ఎకరాలు, వాటికి కూడా ఇవ్వాలని చెప్పి అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లోపే ఇచ్చే విధంగా నీకు నిజాయితీ ఉంటే, ధైర్యం ఉంటే భూపేష్ కానీ ఆదినారాయణ రెడ్డికి ప్రకటన చేసి ముంపువాసులను ఆదుకోవాలని చెప్పి, గండికోట ముంపువాసులను ఆదుకోవాలని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లు వేశారు, ఎదురు చూస్తూ ఉన్నారు. మీ పర్యటన వల్ల లోకేష్ గారు వస్తున్నారని చెప్పి. అదే రాజోలు ప్రాజెక్టు కింద ముంపుకు గురైన భూములకు కూడా 24 లక్షలు ఇప్పిస్తామని చెప్పినావు ఆదినారాయణ రెడ్డి. గుర్తుపెట్టుకో, 100 రోజుల్లో ఎన్ని చేస్తా అన్నావు. అన్ని అబద్ధాలే పొద్దున్న లేస్తే. ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పుడు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ సోలార్ ప్లాంట్ వచ్చింది. స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు, అన్నీ మేము తెచ్చినామని చెప్పి పొద్దున్న లేచి అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఎవరో చేసిన దాన్ని కూడా వాళ్ళ అకౌంట్లు వేసుకోవాలని ఆదినారాయణ రెడ్డి పొద్దున్న లేచి అది చేసినా ఇది చేసినా అని మాటలు చెప్పడం తప్ప, ఎవరో చేసిన పనులు ఆయన అకౌంట్లు వేసుకోవడం తప్ప నిజాయితీగా ఒకటి ఉండదు. నీకు నిజాయితీ ఉంటే గండికోట ముంపువాసులకు వెంటనే చెల్లించడానికి ప్రకటన చేయి. స్థానిక సంస్థల లోపలనే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చే విధంగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. 100 రోజులు అన్నావు, 2 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఈరోజు నీకు మాట్లాడలేని పరిస్థితి, లోకేష్ ముందు ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. నీకు ధైర్యము నిజాయితీ ఉంటే భూపేష్ కానీ లోకేష్ మన ఆదినారాయణ రెడ్డి ధైర్యంగా నిర్వాసితుల కోసం ఇప్పించి ఏర్పాటు చేయాలా. అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లోపే ఇప్పించాలని చెప్పి నేను కూడా గౌరవ మంత్రి లోకేష్ గారిని నేను కూడా కోరుతా ఉన్నా. ముంపువాసులు చాలా కష్టాల్లో ఉన్నారు. రాయచోటి పట్టణంలోని శ్రీ దీప బ్లడ్ బ్యాంక్ లో సేవా స్ఫూర్తి వెళ్లి విరిసింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యువ కెరటం ట్రస్ట్ డైరెక్టర్ యూత్ ఐకాన్ వినయ్ కుమార్ తన 25వ జన్మదినాన్ని పురస్కరించుకుని భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, ప్రతిభ జూనియర్ కళాశాల అధినేత మరియు మానవతా సేవా సంస్థ చైర్మన్ శివగంగిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై యువతను అభినందించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రక్తదానం చేసిన ప్రతి యువకుడిని అతిథులు అభినందిస్తూ సమాజానికి సేవ చేయాలనే తపన యువతలో పెరగడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డీఎస్పీ కృష్ణమోహన్, నేటి యువత మత్తు పదార్థాలు, బైక్ స్టంట్లు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. యువత తమ శక్తిని సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాల వైపు మళ్లించాలని పిలుపునిచ్చారు. రెడీగా ఫ్రెండ్స్ ఏమో మీరు కూడా వచ్చారు బంగ్లాగడ్కి అఖిల భారత కెమిస్ట్ల సమైక్య ఆధ్వర్యంలో వేంపల్లి పట్టణంలో ఆల్ ఇండియా మెడికల్ స్టోర్ బంద్ సందర్భంగా వేంపల్లి పట్టణంలోని మెడికల్ షాపులు మూతవేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలను నిరసిస్తూ వేంపల్లిలో మెడికల్ షాపులు మూసివేశారు. ఈ సందర్భంగా మెడికల్ షాప్ యజమానులు నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
అనంతరం వేంపల్లి మండల కార్యాలయంలో తహసీల్దార్ మోహన్ కృష్ణకు వినతి పత్రం అందజేశారు. వేంపల్లి కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ రాయవరం సుబ్బు, పీసీ సభ్యులు సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ ఆన్లైన్లో మెడిసిన్ అమ్మకాలతో యువత డ్రగ్స్ కి బానిసలవుతారన్నారు. నకిలీ మందులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారన్నారు. నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమం మాకు ఆల్ ఇండియా లెవెల్లో, తర్వాత స్టేట్, డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సూచనల మేరకు ఈరోజు మేము ఈ స్ట్రైక్ నిర్వహించడం జరిగింది. స్వచ్ఛందంగా మా అంతకు మేమే షాపులంది బంద్ చేసి మేము నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది ప్రజలకు అవసరం కాబట్టి మేము మా షాపులు మూసిన వాళ్ళకు ఒక 3 మెడికల్ షాపులు ఓపెన్లో పెట్టేటట్టు అరేంజ్ చేశాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగదు. తర్వాత అంతకు ఇది మెడిసిన్ దొరకలేదు అంటే మేము ఇక్కడే ఈ ఊరిలో మొత్తం తిరుగుతా పర్యవేక్షణ చేస్తుంటాం కాబట్టి మా నెంబర్స్ పోలీస్ స్టేషన్లో కానీ ఇంకా మిగతా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఏదైనా మెడిసిన్ అవసరమైనా కూడా ఎమర్జెన్సీగా వెళ్ళి మేము ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ దిగులు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ప్రజల ఆరోగ్యరీత్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ ఈ 20వ తేదీ మనము స్ట్రైక్ చేయడానికి కారణం ఏంటంటే ఆన్లైన్ మెడిసిన్ ద్వారా కొన్ని సమస్యలు చాలా వరకు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆన్లైన్ మెడిసిన్ అనేది వచ్చిన తర్వాత చాలా వరకు వ్యాపారాలు దెబ్బతీశాయి. 1-2% ఎక్కువ ఇవ్వచ్చు, బట్ కాకపోతే ఆ పర్సెంటేజ్లే చూసుకుంటున్నారు తప్పితే ఆ మెడిసిన్ మనకు ఒరిజినాలిటీ కాదా, బిల్లింగ్ ఉందా లేదా, అది ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఏం పరిస్థితి అనేది ఎవరికీ తెలియదు. దానివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం చాలా వరకు ఉంది. కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకొని మా నాయకుడు చెప్పిన మేరకు మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఎవరిని ఏది ఇబ్బంది పెట్టాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరికి మేము జాగ్రత్తగా ఉంటున్నాము. మనం వేంపల్లి పర్యవేక్షణలో ఉండి ఇది చూసుకుంటాము. మా అంతకు మేమే నిరసన తెలిపి మా షాపులు మేమే బంద్ చేసుకోవడం జరిగింది. నమస్కారం. అఖిల భారత ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరిగింది. ఎందుకు జరిగిందంటే ఈరోజు యువత తర్వాత అవసరం లేని మెడిసిన్ వాళ్ళకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాళ్ళ ఇష్టాన్ని మేరకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. కాబట్టి వాళ్ళ ఇష్టం మేరకు తెచ్చుకొని వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటూ విధమైనటువంటి అన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. కాబట్టి దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మా మెడికల్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఇది ప్రజలకు అనారోగ్యానికి గురి కాకూడదనే ఉద్దేశంతోనే మా అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతోనే మా అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ ఆన్లైన్లో నార్కోటిక్ డ్రగ్స్ కావచ్చు, వేరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాళ్ళ ఇష్టానుసారం మెడిసిన్ వాడటం వల్ల వాళ్ళకి అనారోగ్యం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ స్ట్రైక్ బంద్ను నిర్వహించడం జరుగుతూ ఉంది. మరే ఉద్దేశం లేదు. దానివల్ల ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే మా ఇండియన్ అసోసియేషన్ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికోసం ఈరోజు ఆల్ ఇండియా మెడిసిన్ అసోసియేషన్ వారు ఈ ఉద్యమం నిరసన చేయడం జరుగుతూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.